No, Hindu. Hindu. Yeah. You know Hindu? Hindu. No way. I'm not Muslim. Only. Entrance ticket. Where? Luxor? Luxor temple. Luxor? No problem. No. Where I can get ticket? Oh, hello, namaste. Falafel one. Falafel. Try? Vegetarian food, okay. మనకి గుళ్ళ ముందర ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఆ ధ్వజస్తంభం లాంటిది అన్నమాట. దీని మీద ఈజిప్షియన్ చిత్రకళా లిపిని చెక్కిర్రు. లావు పిల్లర్స్ ఉన్నాయి, అది కిందికి ఎంత పెద్ద కనిపిస్తుంది ఘోరంగా. ఈజిప్షియన్ పీపుల్ కూడా నాకు తెలిసి జంతు బలిని ఎంకరేజ్ చేస్తారు అనుకుంటా. ఇక్కడ మొత్తం ఆవులు ఉన్నాయి, ఒక 7 ఆవులు ఉన్నాయి. వాటిని తల నరికేసి ఇవి సగం మనిషి బొమ్మలాగా ఉంటాయి, సగం జంతువుల బొమ్మలాగా ఉంటాయి అన్నమాట. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను లగ్జర్ సిటీలో ఉన్నాను. లగ్జర్ సిటీకి నిన్న కైరో సిటీ నుంచి ఇక్కడికి రావడానికి నాకు 11 అవర్స్ పట్టింది. రాత్రి 3 గంటలకు వచ్చిన, అయినా కూడా హోటల్ ఓపెన్ ఉంది. సో చెక్ ఇన్ అయిపోయినా. హలో, ఫైన్ ఇండియా. సలాం అలైకుం. कैसे? ठीक है भाई सब. No, Hindu. You know Hindu? No way. I'm not Muslim. Only Muslim? Okay, I'm Hindu. Okay. You know India? Name? You came to India? No. No? Go in Kuwait. Okay, Kuwait. Yes. Okay. Oh, no, Indian, same. India, Egypt, same. Brother. Brother. Okay. Name? Abdulkarim. Abdikarim. Okay. Name? Hajjaj. Name? Usman. Hassani. Hassari. Okay. Okay, bye. Okay, bye. సో గైస్, నిన్న వచ్చేసరికి 3:30 అయిపోయింది. హోటల్ చెక్ ఇన్ అయిపోయినా. అండ్ ఇప్పుడు మనం వచ్చిన ఈ లగ్జర్ సిటీ ఉంది కదా, వన్ ఆఫ్ ద మోస్ట్ హిస్టారికల్ సిటీ. అండ్ ఇక్కడ చాలా ఫేమస్ ఏంటంటే, మామూలుగా కోనార్క్ టెంపుల్ అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంది, అండ్ లగ్జర్ టెంపుల్, ఈ రెండింటికి ఫేమస్. ఈరోజు మనం ఏం చేద్దామంటే అందులో ఒకటైన టెంపుల్కి వెళ్ళేసి విజిట్ చేసి వద్దాం. సో టైం 12 o'clock అవుతుంది. ఏం తినలేదు అసలు, తినేసి మంచిగా టెంపుల్ని అయితే విజిట్ చేసి వద్దాం, ఓకేనా? ఆ హోటల్ బయట నుంచి వ్యూ చాలా పాత ఉంది. కైరో సిటీలో సేమ్ ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా. హలో, వాట్స్ యువర్ నేమ్? ఓకే బాయ్. సో మనం కైరో సిటీలో ఓల్డ్ బిల్డింగ్స్ చూసినాం కదా, సేమ్ అలాగనే ఇక్కడ కూడా ఓల్డ్ బిల్డింగ్స్ కనిపిస్తాయి మనకు. సో రేంజ్ రోవర్, టాక్సీ, చిన్న మటాటో లాంటివి. సో లగ్జర్ సిటీ అనేది పాపులేషన్ వైజ్ 7th లార్జెస్ట్ సిటీ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ కూడా చాలా మంది ముస్లిమ్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, ఒకటి చపాతీ లాంటి తయారు చేస్తున్నారు. ఇక్కడ చాలా ఫేమస్ చపాతీ. ఇటు నుంచి మనము రోడ్ క్రాస్ చేసి వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగ్, బట్ అయినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే రైట్ సైడ్ నడుపుతారు. మనం ఇండియాలో అటు సైడ్ వెళ్ళడానికి, ఇటు సైడ్ రావడానికి వాడతాం కదా. లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగ్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే రైట్ సైడ్ నడుపుతారు. ఈజిప్ట్కి వచ్చిన తర్వాత కూరగాయలు, ఫ్రూట్ షాప్ ఇదే కనిపిస్తుంది. హలో, నమస్తే. సో పుచ్చకాయలు అవన్నీ ఫ్రూట్ షాప్ అనుకుంటా, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాడు అన్న. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇగో మొత్తం వెజిటేబుల్స్, ఇవన్నీ చిన్న షాప్ అన్నమాట. ఎక్కువ కూరగాయలు ఏం లేవు. హలో, ఇక్కడ ఈజిప్ట్లో ఎక్కువ కూరగాయలు వాడట్లేదు. ఓన్లీ మనకి ఆకుకూరలు, ఇంకేంటి కూరగాయలు, పచ్చిమిర్చి అవి ఉంటాయి. కానీ వీళ్ళకి ఓన్లీ నేను అబ్జర్వ్ చేసిన మట్టుకైతే ఆలుగడ్డలు, ఆనియన్స్ అండ్ టమాటో, పచ్చిమిర్చి, ఇంకా కీర దోసకాయ, అంతే. ఇంకా వీళ్ళు డైలీ రొటీన్లో ఇవే వాడతారు అనుకుంటా. మన లెక్క తోటకూర, పాలకూర, బెండకాయలు, దొండకాయలు ఏం లేవు. లిమిటెడ్ కూరగాయలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఈజిప్ట్లో.
ఇక్కడ ఎక్కడ అబ్జర్వ్ చేసినా కానీ పాత వెహికల్స్ అనేవి కనిపిస్తాయి. మామూలుగా ట్రాన్స్పోర్ట్ కి కానీ యూజువల్ గా కానీ డొక్కుడక్కన కార్లే కనిపిస్తాయి. సో అది చూడొచ్చు వింటేజ్ కారు. ఇటు సైడ్ కూడా చాలా వింటేజ్ కార్లు ఉన్నాయి. వింటేజ్ కార్లు వాడతారు. హలో 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 ఎస్ ఓకే థ్యాంక్ యూ బాయ్. సో గైస్ కూల్ డ్రింక్ తాగేసిన మనకి ఇక్కడ చుట్టుపక్కల డస్ట్బిన్ అయితే కనిపించలేదు. ఎప్పుడైనా నాకు డస్ట్బిన్ కనబడకపోతే బ్యాగ్లో పెట్టుకొని తర్వాత డస్ట్బిన్లో పడేస్తా. లక్కీగా క్లీన్ చేసి అన్న వాళ్ళు కనిపించారు, అందులో పడేసిన. ఎంట్రన్స్ టికెట్ Luxor temple. No problem. No. Where I can get ticket? This way. Okay, that way? Yeah, it's far away. This way. No problem. Yeah. I will go. How much by horse? No. No. Thank you. 50,000. No, thank you. So I have to go there? Yeah, it is the lion. Okay. After the way the lion, you will see the mosque. Okay, thank you so much. Shukran. So guys, no, thank you. ఇక్కడ కూడా సేమ్ గీజా లాగానే ఇబ్బంది పెడుతున్నారు. 50 pounds అని చెప్పేసి. స్కామ్ చేస్తారా లేదా తెలియదు. కాకపోతే నేను గీజాలో స్కామ్లు అయితే ఎక్కువ చూసిన. ఇక్కడ మేబీ ఛాన్స్ ఉంది కదా 50 pounds దేనికి. ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి వెళ్దాము. సో మంచిగా ఉన్నది, కొంచెం ఎండ మంచిగా కొడుతుంది ఈరోజు. బాయ్ అట్లనే హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. సో అక్క పిలుస్తుంది. హలో వాట్స్ యువర్ నేమ్? నేమ్? నో. ఓకే. సో యు ఆర్ ఫ్రమ్ Luxor? ఓకే బాయ్, టేక్ కేర్. చాలా ఫ్రెండ్లీ పీపుల్. పాపం తినేది లేచి వచ్చి పలకరిస్తుంది అక్కయ్య. సో మనకి నెక్లెస్ రోడ్ దగ్గర లంచ్ డిన్నర్ అట్లా బాక్స్లో పెట్టుకొని వచ్చి తినుకుంటే టైంపాస్ చేస్తారు కదా, సేమ్ అలాంటి ప్లేస్ అన్నమాట ఇది. ఇటు సైడ్ మొత్తం టూరిస్ట్ పోలీసులు ఉన్నారు. అటు సైడ్ చూడొచ్చు. అటు టూరిస్ట్ పోలీసులు, ఇటు సైడ్ కొంచెం సిటీ ఉన్నది. మనం అక్కడికి వెళ్ళేసి టికెట్ ఎంత ఉంటుందో మనకు తెలియదు, వెళ్ళేసి చూద్దాము. మామూలుగా ఇక్కడ ఈజిప్ట్లో మొత్తం మాన్యుమెంట్స్ కానీ ఏదైనా మ్యూజియంకి వెళ్ళాలంటే డబ్బులు మొత్తం వాసిపోతున్నాయి. more than 1000 రూపీస్ ఉంటున్నాయి ఏ దీనికైనా. పిరమిడ్ లోపలికి వెళ్తే మాత్రం నేను 3700 పే చేసిన. మరి ఇది అంతగానం ఉంటుందా లేదా వెళ్ళేసి చూద్దాం. వచ్చినాం కాబట్టి చూడాలి, తప్పదు. ఇక్కడ మనకి ఈజిప్ట్లో చాలా ఫేమస్ అయిన బజ్జీలు అమ్ముతారు అనమాట. ఇగో ఇలాంటి పెసరపప్పుతో చేసిన బజ్జీలు అండ్ హలో నమస్తే. ఫలాఫల్ 1. ఫలాఫల్ ట్రై. వెజిటేరియన్ ఫుడ్. ఓకే, గుడ్ 1. సో గైస్ ఫలాఫెల్ ఈజిప్ట్లో కానీ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఇట్లాంటి కంట్రీస్లలో చాలా ఫేమస్ అన్నమాట. సో నేను ఆల్రెడీ టేస్ట్ చేసిన. ఇక్కడ టేస్ట్ ఎట్లుందో చూద్దాం. బాగుంది. సో ఇది తినేసి టెంపుల్కి వెళ్దాం. ఇంకా అయితే లోపలికి వచ్చేసిన, బయట టికెట్ తీసుకొని సెక్యూరిటీ చెక్ చేసుకొని లోపలికి వచ్చేసిన. టికెట్ ప్రైస్ వచ్చేసి 500 ఈజిప్షియన్ పౌండ్స్ అనమాట. ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుంది అంటే 800 రూపీస్ అవుతుంది. హలో, అస్సలాము అలైకుం. నేమ్ మర్హబా మొహమ్మద్. ఓకే. సో 800 రూపీస్ అయింది. చూద్దాం గైస్. నా వెనకాల కనిపించేదే లగ్జరీ టెంపుల్ అనమాట. ముందర టెంపుల్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా. ఈ టెంపుల్ని అమన్ హొటెప్ అని 8th డైనస్టీ ఈజిప్షియన్ కింగ్ దీన్ని నిర్మించిండు అనమాట. సో ఫస్ట్ అతనే నిర్మించిండు, దాని తర్వాత ఎక్స్పాండ్ చేశారు ఈ టెంపుల్ని. ఇక్కడ చూడొచ్చు మనకి రామ్సెస్ 2 స్టాచ్యూస్ అనేటివి చాలా బాగా కనిపిస్తాయి ఇటు సైడు అటు సైడు. రామ్సెస్ 2 బాగా లీడ్ చేసిన కింగ్ అనమాట ఈజిప్ట్లో. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఇది ఉంది కదా, ఇది మనకి గుళ్ళ ముందర ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఆ ధ్వజస్తంభం లాంటిది అనమాట. దీని మీద ఈజిప్షియన్ చిత్రకళా లిపిని చెక్కిర్రు. మొత్తం ఇది చాలా హైట్ ఉన్నది, ఒక 4-5 అంతస్తులంత ఎత్తున్నది. ఇది మొత్తం ఏకశిల పిల్లర్ అనమాట. ఈ పిల్లరు ఒకటే స్టోన్ తోటి నిర్మించారు, చాలా పెద్దగా ఉన్నది. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని ఏమున్నాయంటే పక్షులు లాంటివి, గుడ్లగూబలు లాంటివి ఇట్లా అదేంటి చెక్కి పెట్టారు, బాగుంది.
ఇటు సైడ్ రామ్సెస్ 2 ఉంది కదా, రామ్సెస్ 2 శిల్పం ఇది. అటు సైడ్ కూడా రామ్సెస్ 2 ఉన్నాయి. కాకపోతే అది రోజ్ గ్రానైట్ మీరు వినే ఉంటారు కదా, రోజ్ గ్రానైట్ తోటి నిర్మించారు. బాగుంది. శిల్పాలు అనేటివి దాదాపు చాలా పెద్ద ఉన్నాయి. వీటి హైట్ ఎంతో తెలియదు కానీ చాలా పెద్ద ఉన్నది. మనకి ఈజిప్ట్లో చాలా మట్టుకు పెద్ద కింగ్ రామ్సెస్ 2 అని చెప్పిన కదా, రామ్సెస్ 2 వాళ్ళ శిల్పం అనేది అక్కడ చెక్కి ఉన్నది. మీకు దగ్గర నుంచి చూపిస్తా. ఇదిగో చూడొచ్చు. ఆయన ప్రతి శిల్పం పక్కన ఆయన వైఫ్ది అండ్ బాబుది కూడా ఉన్నది. మనము అక్కడ మ్యూజియంలోకి వెళ్ళినప్పుడు చూసినాం కదా, సేమ్ రామ్సెస్ 2 శిల్పము, దాని పక్కన వైఫ్ అండ్ పిల్లలది కూడా ఉన్నది. ఇటు సైడ్ కూడా అంతే. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదిగో చూడొచ్చు. గ్రానైట్ అనేది అటు సైడ్ రోజ్ గ్రానైట్ ఉన్నది, ఇటు సైడ్ నార్మల్ బ్రౌన్ కలర్ది. ఇగో ఇది నాకు చాలా పెద్దగా కనిపిస్తుంది. పైన మొత్తం పక్షులు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను టెంపుల్ లోపలికి వెళ్తున్నా, ఎంట్రన్స్ లోపలికి. యాక్చువల్గా ఈ టెంపుల్ ని 1400 ఇయర్స్ బీసీలో కట్టిరు అనమాట. ఇది దగ్గర 3425 ఇయర్స్ బ్యాక్ నిర్మించిన టెంపుల్. యాక్చువల్గా ఇది టెంపుల్ అంటే కాదు, కానీ టెంపుల్ కాదా అంటే అవును. ఎట్లా అనంటే టెంపుల్ కాదు, కానీ టెంపుల్ కి సంబంధించిన కొన్ని రిచువల్స్ అయితే ఇక్కడ జరుగుతాయి. అవేంటంటే మీకు క్లియర్ గా చెప్తాను. మనము హిందూయిజంలో బిలీవ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, దేవతలకు రాజు ఎవరు? ఇంద్రుడు. సో ఈ ఈజిప్ట్ వాళ్ళకి దేవతల రాజు ఎవరు అంటే అమెన్. సో అతను గాలికి అండ్ ఫెర్టిలిటీకి, అంటే ఆయననే గాలి ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసిండు, ఆయననే జీవరాశులను పుట్టించిండు అని చెప్పేసి ఈజిప్ట్ ప్రజలైతే నమ్ముతారు. అందుకని చెప్పేసి ఈ అమెన్ గాడ్ని వాళ్ళ వైఫ్ని అండ్ వాళ్ళ కొడుకుని ఊరేగింపుగా తీసుకొచ్చడానికి క్రియేట్ చేసిన టెంపుల్ అన్నమాట. సో ఈ రిచువల్ ఏంది అని అంటే, మామూలుగా రాజులు ఉంటారు కదా, ఆ రాజులు అమెన్ని, వాళ్ళ భార్యని, వాళ్ళ కొడుకు విగ్రహాలు అనేటివి ఇక్కడ నైలు నది ఉంది కదా దగ్గరలో, ఆ నైలు నది నుంచి ఇక్కడ కొనక్ టెంపుల్ ఉంది. కొనక్ టెంపుల్ నుంచి ఈ లగ్జర్ టెంపుల్ వరకు ఊరేగింపుగా తీసుకొస్తారనమాట. ఊరేగింపుగా తీసుకొస్తే రాజులకి ఎక్స్ట్రా పవర్ వచ్చేస్తుంది అండ్ మంచి హెల్త్ వెల్త్ ఉంటుంది అని చెప్పేసి నమ్ముతారనమాట ఈ ఫెరోస్, అంటే రాజులు, ఈజిప్ట్ రాజులు. సో ఆ నుంచి ఇక్కడికి జస్ట్ లైక్ సింపుల్ చెప్పాలంటే మీకు, మనము దేవుణ్ణి రథం మీద ఎక్కించి రథయాత్ర చేస్తాం కదా, రథయాత్ర చేసేటప్పుడు మనం ఏమనుకుంటాం, సో మనకి దేవుడు వచ్చి దీవిస్తాడు, ఆయనకు మంచి పవర్ ఉంటుంది, మనకు కూడా వచ్చేస్తుంది, మనకు మంచి గుడ్ లక్ వస్తుంది బిలీవ్ చేస్తాం కదా. సేమ్ అట్లనే ఈజిప్ట్ రాజులు ఆ నైలు నది నుంచి ఆ విగ్రహాలని కొనక్ టెంపుల్ నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చి పూజ చేస్తారు. ఆ పూజ చేసే ప్రాసెస్ ఇక్కడే జరుగుతుంది అనమాట. ఇది జస్ట్ లైక్ మనకి తిరుపతి చుట్టూ ఉంటుంది కదా రథయాత్ర చేయడానికి ఇట్లా, సో అదే అనుకోవచ్చు. సో నాకు తెలిసి మీకు సింపుల్గా అర్థమైనట్టున్నది ఈ టెంపుల్ కాదా అవునా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇటు సైడ్ దగ్గర లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద ఏకశిలా స్తంభాలు మీరు చూడొచ్చు. ఇక్కడ మ్యాక్సిమం ఏకశిలా స్తంభాలే ఉన్నాయి ఫ్రెండ్స్, ఒక్కొక్క స్టోన్ని క్రియేట్ చేసి పెట్టినట్టు. మామూలుగా ఫస్ట్ కింగ్ ఉన్నాడు కదా అమెన్హోటెప్ తర్వాత ఏం చేశారంటే కొంచెం వచ్చిన రాజులు ఉంటారు కదా, టూటన్ఖామున్ కానీ రామ్సెస్ కానీ, ఆ తర్వాత 4-5 కింగులు, మొత్తం ఈజిప్ట్లో 170 కింగ్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు స్థాయిని మించి వీటిని కొంచెంగా అభివృద్ధి చేపించారనమాట ఈ టెంపుల్ని. ఫస్ట్ ఎట్లుండేదంటే ఆ ఎంట్రన్స్ మాత్రమే ఉండేదంట, దాని తర్వాత మెల్లమెల్లగా ఇవన్నీ క్రియేట్ చేశారు. వావ్ ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి అసలు. ఇవి ఈజిప్ట్లో ఎక్కడికి వెళ్ళినా మతిపోయే శిల్పాలు అయితే మస్తు ఉన్నాయి. వీటిని ఎన్ని రోజులు చెక్కారో ఎట్లా ఎక్కారో తెలియదు కానీ ప్రతి ఒక్క పిక్చర్కి ప్రతి ఒక్క స్టాచ్యూకి మంచి ప్రత్యేకత ఉన్నది. మంచి స్టోన్స్ తోటి తయారు చేసారు. వావ్ ఇది చూడొచ్చు. పర్సన్ ఇట్లా కూర్చున్నట్టు, పర్సన్ ఇట్లా చేతితోటి ఇట్లా ఏదో చేస్తున్నట్టు, ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ కూర్చున్నట్టు, ఇటు సైడ్ చెట్లు ఉన్నాయి, అటు సైడ్ ఇదిగో చూడొచ్చు. అన్ని రౌండ్గా చాలా బాగుంది. కొన్ని పాతగా అయిపోయినాయి కాబట్టి సిమెంట్ తోటి కప్పేసిర్రు. వావ్ ఈ మొత్తం చిత్రకళలిపే. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అప్పట్లో, ఎట్లా నిర్మించేవాళ్ళు, కొన్ని పిక్చర్స్ డ్రాయింగ్స్ అన్ని ఇట్లా నిర్మించేసి ఉన్నాయి. ఒక రూమ్లోకి వెళ్తున్నా. యాక్చువల్లీ ఈ రూమ్ ఏంటిదో మనకు తెలియదు, మేబీ చూడొచ్చు. సూపర్ ఉన్నది రూమ్ అయితే. వావ్ ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ చెట్లు ఉన్నాయి,
అండ్ అక్కడ వచ్చేసి కొంచెం డిజైన్ ఉన్నది. ఇటు సైడ్ ఒక పర్సన్ నిల్చొని స్టిక్ పట్టుకున్నట్టుంది, ఇటు సైడ్ నిల్చొని ఒక దీపం ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ఆడ పక్షులు ఉన్నాయి. మొత్తం అంతా డిఫరెంట్. మీరు ఇక్కడ ఈ పిక్చర్స్ ని మంచిగా గమనిస్తే అక్కడ రాణి, రాజు, వెనకాల మంత్రులు ఉన్నారు ఫ్రెండ్స్. మంత్రులు ఇది చూడొచ్చు. మంత్రులో ప్రజలో తెలియదు. ఇట్లా కూర్చున్నారు చాలా మంది. మనకి స్టేడియం వెనకాల కూర్చుంటారు కదా, సో అట్లా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఈ రాజు రాణికి ఇటు సైడ్ పూజలు చేస్తున్నట్టు చూడొచ్చు. ఇటు సైడ్ పండ్లు అవన్నీ పెట్టేసి ఇటు సైడ్ ఒక అతను మొత్తం ఇట్లా పూలు చల్లుతున్నట్టు, ఇట్లా పన్నీర్ చల్లుతున్నట్టు ఉన్నది. నాకు తెలిసి ఇది పూజారి అనుకుంటా. సో అటు సైడ్ పూజలు చేస్తున్నట్టు ఉన్నది ఎగ్జాక్ట్గా చూడొచ్చు. సో కొన్ని పిక్చర్స్ చూస్తే అర్థమవుతుంది కానీ కొన్ని పిక్చర్స్ అసలే అర్థమవుతలేదు. దానికి ఒక గుడ్లకు బొబ్బ ముఖం ఉన్నది అండ్ డిఫరెంట్ ఉన్నది. వీటిని అర్థం చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. సో ఇది చూడొచ్చు. ఇదేంటో మనకు తెలియదు. చిన్న ఉన్నాయి. ఇదిగోండి, ఇది నైఫ్ అనుకోవచ్చు, ఇది లైట్ అనుకోవచ్చు, ఇది పడవ అనుకోవచ్చు. ఇదేందో టింగ్ ఇట్లుంది. ఇదేందో తెలియదు. సో ఇవన్నీ కొంచెం డీకోడ్ చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఇదంతా. సో ఇది పక్షి అర్థమైపోతుంది. ఇది కూడా పక్షే నిల్చొని ఉన్నది. ఈ క్రాస్ ఏంటో తెలియదు అండ్ ఇది ఏంటో తెలియదు. సో కొన్ని మాత్రం అర్థమయ్యేటట్టు ఉన్నాయి, కొన్ని మాత్రం అర్థం కాకుండా ఉన్నాయి. ఇక్కడ ఈ మసీదు తర్వాత అంటే ఈజిప్షియన్ రాజులు పరిపాలించిన తర్వాత ఈ మసీదుని అనేది బిల్డ్ చేశారు. ఆ మసీదులో ఉండే వాళ్ళే అంటే ఇస్లాంకి సంబంధించిన వాళ్ళే. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రామ్సెస్ 2కి సంబంధించిన శిల్పాలు అనేటి మొహాలు అనేటి మొత్తం చెక్కి పెట్టారు. సో చూడొచ్చు, అదిగో మొత్తం అన్ని మొహాలు అనేటివి లేకుండా చేశారనమాట. ఎందుకు అనంటే ఈ మసీద్ కట్టిన తర్వాత యాక్చువల్గా ఇస్లాంలో ఏమని ఉంటుందంటే విగ్రహారాధన నేరం అని ఉంటుంది. సో వీళ్ళు విగ్రహాలు అలాంటివి ఏం పూజించరు కదా. సో ఈ ఈజిప్ట్ రాజులు మొత్తం కింగ్స్ అని చెప్పేసి బిలీవ్ చేసేటోళ్ళు కదా, మేమే దేవుళ్ళం అని చెప్పేసి. సో వాళ్ళన్నీ విగ్రహాలు అనేటివి బిల్డ్ చేసుకున్నారు. సో అందుకని చెప్పేసి వాళ్ళకి నచ్చక వీళ్ళ మొహాలు అనేటివి చెక్కిరు అని చెప్పేసి అంటారు, కనిపించకుండా వీళ్ళని పూజ చేయొద్దు అని చెప్పేసి. అది మరి నిజమా కాదా తెలియదు, నాకు ఇక్కడ వచ్చిన తర్వాత చెప్పారనమాట. సో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇది మస్జిద్ యాక్టివ్గా ఉందా లేదా మనకు తెలియదు. ఇటు సైడ్ ఒక రూట్ ఉన్నట్టున్నది మామూలుగా. సో బయట అడిగితే చెప్పిరనమాట ఇస్లాంలో కానీ క్రిస్టియన్ వాళ్ళు కానీ విగ్రహారాధన నేరం అని చెప్పేసి నమ్ముతారు. సో ఆ విగ్రహారాధన ఉండొద్దని చెప్పేసి ఈ స్టాచ్యూలన్నిటి మొహాలన్నిటి చెక్కిరు. ఇటు చూడొచ్చు రామ్సెస్ 2ది మొహం లేదు, ఇది కూడా రామ్సెస్ 2 మొహం లేదు. కాకపోతే ఇటు సైడ్ వాళ్ళ భార్య ఉన్నది, అటు సైడ్ కొడుకు ఉన్నాడు. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇవి ఎంత పెద్ద ఉన్నాయంటే చాలా అద్భుతమైన ఆర్కిటెక్చరు, సూపర్ ఉన్నది అసలు. ఇటు సైడు ఇది గ్రానైట్ కాదు, పాలరాయి సంబంధించిన స్టాచ్యూ. దీని మొహం కూడా లేకుండా చేసారు, ఈ మొహం కూడా లేకుండా చేసారు. ఇటు సైడ్ కూడా రామ్సెస్ 2కి సంబంధించిన వైఫ్ది ఇంకా అతని విగ్రహం ఉన్నది, ఆ మొహం కూడా లేకుండా చెక్కి పడేసారు. సో ఇటు చూడొచ్చు, అలా ఉందన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. ఇది ఎంత ఉందంటే ఇంత లావు పిల్లర్స్, అది చూడొచ్చు, లావు పిల్లర్స్ ఉన్నాయి. అది కిందికి ఎంత పెద్దగా కనిపిస్తుందో చూడొచ్చు, ఘోరంగా. యాక్చువల్గా ఈ ఈజిప్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఈజిప్ట్ అనేది మీకు అందరికీ తెలుసు కదా, మన ఇండియాలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నాగరికత ఉంది. అలాగనే సింధు నాగరికతలో హరప్ప, మొహంజదరో అండ్ ధోలావీరా సిటీస్ ఉన్నాయి కదా, సేమ్ అలాగనే ఇక్కడ కూడా గీజా, లగ్జర్ అండ్ కింగ్స్ వ్యాలీ అని చెప్పేసి ఈజిప్ట్ నాగరికత తెలిపే సిటీస్ ఉన్నాయన్నమాట. మన ఇండియాది కూడా 5000 years బ్యాక్ సివిలైజేషన్, ఇది కూడా 5000 years బ్యాక్ సివిలైజేషన్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత గమనించింది ఏంటంటే మామూలుగా మన ఇండియాలో ఉన్న సివిలైజేషన్కి ఇక్కడ సివిలైజేషన్కి కొంత సిమిలారిటీస్ అయితే ఉన్నాయి. సో అవైతే గమనించిన. సో వచ్చిన తర్వాత ఘోరంగా ఎండ కొడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అదైతే గమనించిన. ఇక్కడ ఆల్మోస్ట్ మనము ఫస్ట్ పిరమిడ్ విజిట్ చేసిన తర్వాత గీజా అయిపోయింది, తర్వాత లగ్జర్, తర్వాత మనము నెక్స్ట్ వెళ్ళబోయే డెస్టినేషన్ ఏంటంటే కింగ్స్ వ్యాలీ. అక్కడ టూటన్ఖామున్ సమాధి ఉంది, అది కూడా యూస్ చేసి వద్దాం. సింపుల్గా, చాలా సింపుల్గా
ఈజిప్ట్ నాగరికత గురించి చెప్పాలనంటే సో వీళ్ళు కూడా మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్ట్ అయినప్పుడే మేబీ అక్కప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటా. సో అయిన తర్వాత వాళ్ళు కూడా ఆవులను పూజించేటోళ్ళు, వాళ్ళు కూడా జంతువులను పూజించే వాళ్ళు కూడా రెప్టైల్స్ అంటే పాములను పూజిస్తున్నారు. సో కొంచెం కొంచెం సిమిలారిటీస్ అని అయితే ఉన్నాయి. ప్రతి సివిలైజేషన్లో మనము ఏమంటారు మట్టి పాత్రలు వాడతాం, బంగారం వాడతాం, సేమ్ అలాగనే ఇవి కూడా సేమ్ అలాగనే ఉంది. ఫర్ ద ఫైనల్లీ నేను అనుకున్న డ్రీమ్ కంట్రీకి అయితే వచ్చేసిన. మీరు అనుకుంటాడు ఈ రాళ్ళను చూడడానికి, ఈ రప్పలను చూడడానికి ఇంత ఎండలో ఇదంతా కష్టం అవసరమా అది ఇది అని అంటే అవసరమే. మనం ఎక్కడి నుంచి వచ్చినామని చెప్పేసి మనకు గుర్తు చేసే కొన్ని సాక్ష్యాలు ఇవంతే. సో చూడడం మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడో 5000 years బ్యాక్ కన్స్ట్రక్షన్స్ ఇవి. అసలు మనము ఇమాజిన్ కూడా చేయలేము అప్పుడు టెక్నాలజీ ఎట్లున్నది ఏంటి అని చెప్పేసి. నేనేమని బిలీవ్ చేస్తానంటే మనం ఇప్పుడు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసిర్రా ఒక 40-50 years తర్వాత టెలిఫోన్ వస్తుంది, స్మార్ట్ ఫోన్ వస్తుంది అండ్ ఇట్లా అని చెప్పేసి. సో మనం కూడా సాధించినాం. సేమ్ అలాగనే వీళ్ళు కూడా అప్పట్లో ఏం టెక్నాలజీస్ ఉన్నాయో వాళ్ళు క్రాక్ చేయలేదు కానీ బట్ అప్పుడు కూడా మంచి టెక్నాలజీ ఉందేమో. సో ఇది ఫ్రెండ్స్ నాకు ఈ ఈజిప్ట్ నాగరికత ఉన్న క్యూరియాసిటీ చూసేసిన. సో లోపలికి అయితే వెళ్దాం. మంచి దేవతలను ఊరేగించిన తర్వాత లోపలికి తీసుకొచ్చే ప్లేస్ అన్నమాట ఫ్రెండ్స్ ఇదే. సో ఇది లోపలకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 4-5 స్తంభాలు ఉన్నాయి. ఇటు సైడ్ కూడా మొత్తం వాళ్ళకి సంబంధించిన పిక్చర్స్ తోటి కలర్ఫుల్గా ఉన్నాయి. అవి మొత్తం ఇటు చూడొచ్చు, కొంచెం కలర్ తోటి ఉన్నాయి అన్నమాట ఇవన్నీ పెయింటింగ్స్. సో లోపలికి వెళ్దాం. వావ్, ఇది మీకు చెప్పిన ఫ్రెండ్స్ ఈజిప్ట్ వాళ్ళు మేకలని ఆవులని బాగా పూజిస్తారని చెప్పేసి అదిగో అక్కడ మేక తలని నిమురుతున్నట్టున్నది. సో ఇదేంటో ఫ్రెండ్స్ చాలా చాలా డిఫరెంట్ పిక్చర్స్ ఉన్నాయి ఇక్కడ. అదిగో మనిషి కాకపోతే జంతువులాగా అనిపిస్తుంది ఇది. సో చూడొచ్చు ఇది ఇటు సైడ్ కూడా మనిషే కాకపోతే ఏదో పట్టుకున్నట్లు. సో వీటికి మనకు అర్థాలు అనేటివి తెలియదు. ఇక్కడ కూడా కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, అక్కడ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. కిందికి వచ్చేసరికి పెయింటింగ్ మొత్తం మిస్ అయిపోయినట్టున్నది. లోపలికి వెళ్దాము. వావ్ గైజ్, మనకి ముందు కనిపించే ఈ పిక్చర్స్ ఉన్నాయి కదా, ఈజిప్షియన్ పీపుల్ కూడా నాకు తెలిసి జంతు బలిని ఎంకరేజ్ చేస్తారు అనుకుంటా. ఇక్కడ మొత్తం ఆవులు ఉన్నాయి, ఒక 7 ఆవులు ఉన్నాయి. వాటిని తల నరికేసి మొత్తం బలిస్తున్నట్టున్నది. ఇక్కడ ఒక పూజారి లాగా బలిని ఇస్తున్నట్టు. అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి అంటే లడ్డూలు లాంటివి, ఇక్కడ రొట్టెలు లాంటివి, చపాతీలు, ఇక్కడ ఆవు అండ్ కొంగ ఇవన్నిటిని సమర్పిస్తున్నట్టు ఒక పర్సన్ వచ్చేసి రాజుకు సమర్పిస్తున్నట్టున్నది అనమాట. సో ఇక్కడ రాజు కూర్చున్నట్టు పడవలో, ఏ పడవ అయినా ఫెరోను మొత్తం కింగ్ ఆ పడవ మీద కూర్చుంటాడు అనమాట. సో పడవ మీద ఉన్న కింగ్కి ఈ నైవేద్యం అంతా పెడుతున్నట్టున్నది అనమాట. సో చూడొచ్చు. నేను ఆల్రెడీ చెప్పిన కదా ఫ్రెండ్స్, కొంచెం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి లింక్ అయి ఉంటుందని చెప్పేసి. మనోళ్ళు కూడా జంతు బలిని కొంచెం ఇచ్చేవాళ్ళు కదా, సేమ్ అలాగనే ఇక్కడ జంతు బలిని కూడా ప్రేరేపిస్తున్నట్టు ఈ పిక్చర్స్ అనేటివి ఉన్నాయి. మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. కొంచెం బోర్ కొట్టినా చూడండి, ఓకేనా. టెంపుల్ ముందర మనము చూసేస్తే ఇక్కడ మొత్తం స్పీనిక్స్ అని చెప్పేసి చాలా ఇక్కడ నుంచి అక్కడ వరకు మనకి శిల్పాలన్నింటి కనిపిస్తాయి. సో మీకు ఆల్రెడీ చెప్పిన కదా, అమున్ గాడ్ని ఇక్కడ నుంచే ఊరేగించుకుంటూ తీసుకొచ్చి ఆ టెంపుల్లో పెట్టేవాళ్ళు అనమాట. సో అప్పుడు ఇదంతా ప్రజలతోటి నిండిపోయి ఉండేది. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం అవే. ఇవి సగం మనిషి బొమ్మలాగా ఉంటాయి, సగం జంతువుల బొమ్మలాగా ఉంటాయి అనమాట. సో మనకి గీజాలో కూడా ఇలాంటివి కనిపిస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ లోనే. ఇవి మొత్తం దగ్గర 20-30 వరకు ఉన్నాయి, ఇటు నుంచి అక్కడ వరకు మొత్తము. ఇక్కడ ఒక పడవ అనేది ఉన్నది. మామూలుగా ఈ ఈజిప్షియన్ నాగరికతలో మెయిన్ గా ఇంపార్టెంట్ అది నైలు రివర్ అనమాట. నైలు రివర్ వీళ్ళకి జీవనాధారంలో మెయిన్ పార్ట్ ఏంటంటే పడవ కాబట్టి ఇక్కడ పడవకు సంబంధించిన ఒక ఇదేంటిది బోట్ అయితే ఇక్కడ ఉన్నది, మీకు చూపిస్తా. సో ఇది బంగారందా వెండిదా మనకు తెలియదు కానీ, సో చూస్తే మాత్రం ఇక ఇట్లా ఒక క్యాబిన్ లాగా ఉన్నది. క్యాబిన్ లోపల రాజు కూర్చుంటాడు అనమాట. రాజు కూర్చొని ఇట్లా పడవ లోపల వెళ్తాడు. మీకు మమ్మీ రిటర్న్స్ లో మూవీలో చూసి ఉంటారు ఇట్లాంటిది ఒకటి. సో ఇది ఏంటంటే మనము ఇలాంటి గిఫ్ట్ ఎవరికైనా ఇస్తే మంచిదని అర్థం. ఈజిప్షియన్ పీపుల్ ఆ పురుగు లాంటి దాన్ని గుడ్ థింగ్ గా బిలీవ్ చేస్తారనమాట. సో ఇదంతా ఇట్లాంటి ఒక సెటప్ అనేది ఉన్నది. ఇక్కడ రాజు బొమ్మ ఉన్నది. అండ్ ఇది వచ్చేసి నదిలో ప్రవహించే
పోర్ట్ అన్నమాట. ఇలాంటి బోట్లు వాడేటోళ్ళు ఈజిప్షియన్ నాగరికతలో. బయటకైతే వెళ్దాము. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ మనకి. పొద్దున్న నుంచి ఒక 6 గంటలు తిరిగి విజిట్ చేసి ఫైనల్గా వచ్చేసిన. ఈవినింగ్ అయిపోయింది. ఫుల్ ఆకలిస్తుంది. పొద్దుట ఏం తినలేదు. సో చిన్న రెస్టారెంట్కి వచ్చిన అనమాట నా హోటల్ దగ్గర. సో ఏం ఆర్డర్ ఇచ్చినానంటే రైస్ అండ్ ఆలూ కర్రీ. ఈజిప్ట్లోనే దొరికే పంకిన్ సూప్ అన్నమాట ఇది. దాంతోపాటు ఒక సలాడ్ ఇచ్చారు. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. ఆలూ కర్రీ చాలా చాలా బాగుంది. చాలా స్పైసీ ఏం లేదు, మామూలుగానే ఉంది. సో తినేసి హాస్టల్కి వెళ్ళిపోతాం. అండ్ ఈరోజు వీడియో ఇక్కడితోటి ఖతం చేసేస్తున్నా. మీకు ఏం నచ్చింది, ఎక్కడ నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో కలుస్తా. ఉంటామా? బాయ్, టేక్ కేర్.